శ్రీముఖలింగం ఆ పేరులోనే చక్కని అర్థం ఉంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అనే అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. మహాశివరాత్రి ఇక్కడ గొప్ప ఉత్సవంగా జరుగుతుంది. మహాశివరాత్రి 3 రోజులు జాతర. మహాశివరాత్రి మొదలుకొని 4వ రోజు చక్రతీర్థ స్నానంతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినంతో పాటు ప్రతి ఏటా కార్తీక మాసం 4 సోమవారాలు మిగతా పవిత్ర దినాల్లో భక్తులకు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరుని పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. సుదూర గ్రామాల పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మహాశివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగేశ్వరం చేరుకొని 9 రోజులు దేవుని దర్శించుకొని తిరునాళాల్లో పాల్గొంటారు. శ్రీముఖలింగం ఆలయాలు 6, 4, 8వ శతాబ్దంలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుడు, 4వ శతాబ్దంలో ఉన్న భీమేశ్వర ఆలయం, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను 200 ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజు గజపతియులైన పునర్నిర్మించారు. అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవం కార్యక్రమాన్ని నేటికి మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.